2024లో ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలోకి రాకముందు ఏ వ్యవస్థల్ని చూసినా అప్పులు కుప్పలు అర్జీల తట్టలే మనకి దర్శనం ఇచ్చాయి. అటువంటి సమయంలో 2024లో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు బాధ్యతలు చేపట్టాక అతి కొద్ది కాలంలోనే ఆంధ్రప్రదేశ్ని మళ్ళీ అభివృద్ధి ప్రధానంగా నడిపిస్తున్నారు. అదేవిధంగా 2014లో స్టేట్ బైఫర్కేషన్ జరిగాక నవ్యాంధ్రప్రదేశ్ని స్వర్ణాంధ్రప్రదేశ్గా తీర్చిదిద్దేందుకు అప్పటి ముఖ్యమంత్రి అయినటువంటి చంద్రబాబు నాయుడు గారు ఎంతో కృషి చేశారు. మరి ప్రతి రాష్ట్రానికి ఒక రాజధాని ఉండాలి. రాష్ట్రానికి రాజధాని అనేది ఒక ఆత్మగౌరవం లాంటిది. కాబట్టి 5 కోట్ల ఆంధ్రులకి ఒక రాజధాని, ఒక విశ్వనగరం లాంటి రాజధాని కావాలి. ప్రపంచ స్థాయి మౌలిక సదుపాయాలతో కూడినటువంటి రాజధాని కావాలి అని చెప్పి ఆలోచన జరిగినప్పుడే అమరావతి అనే ఈ ప్రజా రాజధాని పురుడు పోసుకుంది. కేవలం నారా చంద్రబాబు నాయుడు గారి మీద ఉన్నటువంటి నమ్మకంతో 29 గ్రామాల ప్రజలు 29 గ్రామాల ప్రజలు శాంతియుత మార్గంగా 34,000 ఎకరాల భూమిని కేవలం చంద్రబాబు నాయుడు గారి మీద, ఆయన విజన్ మీద ఉన్నటువంటి నమ్మకంతో వాళ్ళు రాష్ట్ర అభివృద్ధిలో భాగస్వాములయ్యారు. అభివృద్ధి వికేంద్రీకరణ ఒక పక్కన రాజధాని అభివృద్ధి చేస్తూనే 2014 నుంచి 19 వరకు చంద్రబాబు నాయుడు గారు మరోపక్క అభివృద్ధి వికేంద్రీకరణలో భాగంగా ఇవాళ ఇక్కడ మనం ఈ కడపలో మహానాడు జరుపుకుంటున్నాం. ఇదే రాయలసీమకి 14 నుంచి 15 వరకు కూడా చంద్రబాబు నాయుడు గారు ఆంధ్రప్రదేశ్కి టాప్ 15 ఇన్స్టిట్యూషన్ తీసుకొస్తే కనుక, నేషనల్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూట్స్ తీసుకొస్తే దానిలో 5 నేషనల్ ఇన్స్టిట్యూట్స్ని రాయలసీమలో ప్రారంభించారు. మరి అలాగే చూసుకుంటే రాయలసీమని పరిశ్రమల సీమగా తీర్చిదిద్దే విధంగా ఎన్నో దిగ్గజ కంపెనీల్ని ఇక్కడ స్థాపించారు. మరి కృష్ణా జలాల్ని పట్టిసీమని నిర్మించి కృష్ణా జలాల్ని రాయలసీమకి తీసుకొచ్చిన అపర భగీరథుడు మరి నారా చంద్రబాబు నాయుడు గారు. ఉత్తరాంధ్రని కూడా ఐటీ హబ్గా తీర్చిదిద్దు, పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దుతూ అమరావతిని ఆంధ్రప్రదేశ్ని అభివృద్ధి ఎజెండాగా అప్పటి వరకు నడుస్తున్న తరుణంలో 2019 ఎలక్షన్స్లో అనూహ్యంగా 151 తలల రావణాసుడు అధికారంలోకి వచ్చాడు. అప్పటి వరకు తెలుగుదేశం ఎజెండా అభివృద్ధి అయితే 2019 నుంచి 24 వరకు విధ్వంసమే ఎజెండాగా నడిచింది గత ప్రభుత్వం కూడా. నా అక్క చెల్లెమ్మలు అని చెప్పి అక్క చెల్లెమ్మల ఓట్లతో అధికారంలోకి వచ్చి మహిళల మీద, ముఖ్యంగా అమరావతి మహిళల మీద లాఠీలు జులిపించాడు గత ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి గారు. మరి ఎప్పుడైతే అధికారంలోకి వచ్చాడో విద్వేషం, రాజకీయ కక్షతో ప్రజా దర్బార్ని ప్రజల కోసం, అలా ప్రజా ప్రతినిధులకి అనుసంధానంగా ఉండాల్సిన ప్రజా దర్బార్ని కూల్చేశాడు. నేను స్వాగతిస్తున్నాను అమరావతి రాజధానిగా ఉండటానికని చెప్పి అసెంబ్లీ, దేవాలయం లాంటి అసెంబ్లీలో ఆ రోజున మాటిచ్చి తీరా అధికారంలోకి వచ్చి డిసెంబర్ 17, 2019లో 3 రాజధానులు అని చెప్పి రాష్ట్రాన్ని 3 ముక్కలు ఆడిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. మరి అమరావతి ఉద్యమం సుదీర్ఘంగా 1631 రోజులు అమరావతి ఉద్యమం శాంతియుత మార్గంగా కొనసాగింది. అమరావతి మీద ఎన్నో రకాల విషం చిమ్మాడు అధికారంలోకి వచ్చిన కాడి నుంచి. అది ముప్పు ప్రాంతమని, అది ఒక సామాజిక వర్గానికి సంబంధించిందని, ప్రజా ధనమంతా దాని మీదే వెచ్చేస్తున్నారు అని. కాదు జగన్మోహన్ రెడ్డి, నీకు తెలియకపోవచ్చు కానీ ప్రజలందరికీ తెలుసు, ప్రజా రాజధాని అమరావతి ఒక సెల్ఫ్ ఫైనాన్స్ క్యాపిటల్. కాబట్టి ఆ రోజు నుంచి అమరావతి ఉద్యమంలో మా నినాదం ఒకటే, అభివృద్ధిని వికేంద్రీకరణ చేయండి, పరిపాలన కాదు. గతంలో చంద్రబాబు నాయుడు గారి తెలుగుదేశం ప్రభుత్వంలో అభివృద్ధి వికేంద్రీకరణ ఎలా జరిగిందో అలానే అభివృద్ధి వికేంద్రీకరణ చేయండి. భావితరాల భవిష్యత్తు కోసం మా సొంత పొలాలు ప్రభుత్వం నుంచి ఎటువంటి రూపాయి తీసుకోకుండా మేము భాగస్వాములు అయ్యామని చెప్పి, అమరావతి నిర్మాణంలో మేము సైతం అని చెప్పి మా సొంత పొలాల్ని మేము రాష్ట్రానికి రాసించాము. అలాంటి సమయంలో మీరు అమరావతిని మీరు ఇచ్చిన మాటకి కట్టుబడండి అని ఉద్యమం చేస్తుంటే శాంతియుత మార్గంలో ఆ రోజున ఏం చెప్పాడండి,
నా అన్నదమ్ములు, నా దళితులు, నా అన్నదమ్ములు అన్నాడు. కానీ తీరా ఉద్యమ సమయంలో కృష్ణేపాలానికి సంబంధించిన దళితుల మీదే ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు పెట్టి రైతుల చేతులకి బేడీలేయించాడు. అన్నం పెట్టిన రైతన్నలని, ఆ రోజున అమరావతి పుణ్యభూమిని అన్నం పెట్టిన రైతన్నల నెత్తురుతో తడిపిన దుర్మార్గుడు జగన్మోహన్ రెడ్డి. ప్రతి ప్రాంతంలోనూ విధ్వంసమే ఎజెండాగా నడిపాడు గత 5 సంవత్సరాల్లో. రాయలసీమని కరువు సీమగా తీసుకొచ్చాడు. మరి దాదాపు ఇతని తుగ్లక్ చర్యల వల్ల భారీ దిగ్గజ పరిశ్రమలన్నీ కూడా రాష్ట్రం వదిలి వెళ్ళిపోయినాయి, వలస వెళ్ళిపోయినాయి పరిశ్రమలు కూడా. జగన్మోహన్ రెడ్డి గత 5 సంవత్సరాలు అమరావతి రాజధాని కట్టవయ్య అంటే 3 రాజధానులు 3 ముక్కలు అంటే కాలయాపన చేసి రాష్ట్రానికి రాజధాని లేకుండా చేశాడు. ఈ రోజున మళ్ళీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అమరావతి రాజధాని పనులు శరవేగంగా పూర్తి చేస్తూ ఉంది. వైఎస్ జగన్మోహన్ రెడ్డి అమరావతి మీద ఇప్పుడు కూడా విషయం ఎందుకు కక్కుతున్నావయ్యా? ఆంధ్ర రాష్ట్రంలో రాజధాని లేక ప్రజలు ఇబ్బంది పడతా ఉంటే ఆంధ్ర రాష్ట్రంలో గత 5 సంవత్సరాలు రాజధాని అనేది లేక యువకులు ఉద్యోగ అవకాశం లేక పక్క రాష్ట్రాలకు వెళ్ళిపోతానంటే నీ కంటికి ఏం కనిపించట్లేదా? ఇప్పుడు కూడా అమరావతి మీద విషం కక్కే మాటలు మాట్లాడడం, విషం కక్కే రాతలు రాయడం, నీ సాక్షి పేపరు, నీ వైఎస్ఆర్సీపీ పార్టీ సంబంధించిన సోషల్ మీడియాలో అమరావతి మీద బురద జల్లే వ్యాఖ్య చేయడం ఎందుకు ఉపయోగం ఏమైనా ఉందా? గత 5 సంవత్సరాల్లో రాజధాని పట్ల నువ్వు వ్యవహరించిన తీరు చూస్తే ఇప్పుడు కూడా ప్రజలు నీ మీద అసహించుకుంటున్నారు. ఈ రోజున మళ్ళీ అమరావతి పనులు వేగవంతంగా జరుగుతూ ఉంటుంటే చంద్రబాబు నాయుడు గారు అమరావతి పట్ల నిమగ్నమై పూర్తిగా చక్కగా పరిపాలన కొనసాగిస్తూ ఉంటే అమరావతి రాజధానిని పూర్తి చేయడం కోసం కంకణం కట్టుకొని నిధులు విడుదల చేయించుకొని అక్కడ రోడ్లు వేస్తున్నారు, తర్వాత అక్కడ కట్టడాలు కట్టుతూ ఉన్నారు, అక్కడ రకరకాలుగా అభివృద్ధి పనులు జరుగుతూ ఉంటే వాటిని చూసి వాచలేక నువ్వేం చేస్తున్నావు? అమరావతి రాజధాని అవసరం లేదు, ఏదో విజయవాడ కానీ ఏదో వైజాగ్ని ఇటు పెట్టుకుంటే రేపొద్దున మంచి జరుగుద్ది, ఆ అమరావతి అంతా మునిగిపోద్ది, ఆ మునిగిపోయే ప్రాంతానికి అమరావతి అవసరమా, అక్కడ మళ్ళీ భూములు సేకరిస్తూ ఉన్నారు, అక్కడ రకరకాల డబ్బులు తగలబెడుతున్నారని చెప్పి దాని మీద విషం కక్కే మాటలు మాట్లాడుతూ ఉన్నావు. నువ్వు కట్టవో కట్టేవాళ్ళు కట్టనేవో, నువ్వు చేయవు చేసేవాళ్ళు చేయవు. ఎందుకయ్యా జగన్మోహన్ రెడ్డి అమరావతి పట్ల నువ్వు ఇంత ద్వేషభావంతో ఉంటావు? 3 రాజధానులు నువ్వు ఏ రాజధాని కట్టగలిగావు? అక్కడ వైజాగ్ రాజధాని అన్నావు, కర్నూలు రాజధాని అన్నావు, అమరావతి అన్నావు, తర్వాత నీకు నచ్చిన చోట కడప అన్నావు, నీకు నచ్చిన చోట్ల విస్తృత స్థాయిలో రాజధానులు పెట్టేస్తా, హైకోర్టు ఒక చోట అన్నావు, సుప్రీంకోర్టు ఒకటి అంటావు, అదంటావు ఇదంటావు, నీకు నచ్చినట్టు విధంగా ఏదో ఒకటి చెప్పేసి మసిపూసి మారేడుగా చేసేసి రాష్ట్రంలో రాజధాని లేకుండా మొత్తం సర్వనాశనం చేసావు. ఈ రోజున అమరావతి పట్ల చంద్రబాబు నాయుడు గారు నిమగ్నం అయిపోయి అమరావతి రాజధాని పూర్తి చేసే విధంగా కఠినమైన చర్యలు తీసుకుంటూ అక్కడ ఉన్నటువంటి ఎవరికైతే కాంట్రాక్టులకు ఇచ్చారో వాటిలందరినీ సమన్వయం చేసుకుంటూ అన్న టైం కల్లా మీరు కాంట్రాక్ట్ తీసుకున్న ప్రతి పని పూర్తి చేయాలని చెప్పి వాళ్ళతో మాట్లాడి పనులు చేపిస్తూ ఉంటుంటే ప్రతి దాంట్లో నువ్వు చేసేటువంటి అవినీతి అరాచకాలు ఒక్కటి కాదు 2 కాదు. కేంద్రం దగ్గర నుంచి డబ్బులు విడుదల చేస్తే కేంద్రం డబ్బులు ఇవ్వకుండా అడ్డుపడతావు, ప్రపంచ బ్యాంకు నుంచి అప్పు తీస్తామని చెప్పి అక్కడికి వెళ్తే ఎక్కడి నుంచి లెటర్లు రాసి అక్కడి నుంచి నిధులు రానికుండా ఆపుతావు. ఇక నువ్వు చేసేది ఎలా ఉంటుందంటే తొక్లక్ పరిపాలన అంటావు కదా, ఆ తొక్లక్ పరిపాలన చేసినటువంటి నువ్వు ప్రజలు నీకు 11 సీట్లు ఇచ్చి ప్రతిపక్షం కూడా లేకుండా పక్కన కూర్చోబెట్టారు. ఈరోజు నువ్వు ఓడిపోయావు, ప్రతిపక్షం లేదు, నీకు ఏమి లేని నువ్వు ఈ రోజున ఏదో ఒక అంశం మీద బురద జల్లాలి. చంద్రబాబు నాయుడు అది చేసాడంటే మాట్లాడతావు, నారా లోకేష్ ఎలా అని మాట్లాడతావు, పవన్ కళ్యాణ్ అది అంటావు. నీకు ఇక వేరే పనేమి లేకుండా ఎంతసేపు పక్కన వాళ్ళ మీద బురద జల్లే రాజకీయాలు, శవరాజకీయాలు చేసుకుని నిమగ్నం అయిపోయినావు. అంతే తప్ప నువ్వు ప్రజల కోసం ఏది చేయాలి, ఏదో చెందాలని చెప్పి ఆశ అయితే నీకు లేదు. అమరావతి రాజధాని పట్ల ఎవరైనా చెడు కనుక వ్యవహరిస్తే రాబోయే రోజుల్లో ఖచ్చితంగా కూటమి ప్రభుత్వం తగిన చర్య తీసుకుంటుంది. కాబట్టి